కూటమి ప్రభుత్వం యువతకు చేసిన మోసాన్ని నిరసిస్తూ ఈ నెల 23న జిల్లా కలెక్టరేట్ వద్ద యువత పోరు నిరసన కార్యక్రమాన్ని చేపట్టినట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం నాయకులు తెలిపారు. ఇవాళ జిల్లా పార్టీ కార్యాలయంలో యువత పోరడు నిరసన కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు సాకే చంద్ర మాట్లాడుతూ అధికారంలోకి రాగానే మొదటి సంతకం మెగా డిఎస్సీపై పెట్టారని, అయితే ఏడాది గడుస్తున్నా ఇప్పటి వరకు ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదన్నారు. అదే గతంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే 1,25,000 సచివాలయ ఉద్యోగాలు ఇచ్చారన్నారు. అలాగే 2 లక్షల మంది వాలంటీర్లు, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లో ఎంతో మంది యువతకు ఉపాధి కల్పించారని, ఇప్పటి వరకు మీరు ఫీజు రియంబర్స్మెంట్ కు ఇవ్వలేదని విమర్శలు చేశారు. గతంలో అమ్మఒడిలో 2,000 రూపాయలు తీసుకుని పాఠశాలలను అభివృద్ధి చేస్తే మీ జేబులోకి పోతుందా అంటూ మాట్లాడిన లోకేష్, ఇప్పుడు నువ్వు తీసుకుంటున్న 2,000 ఎక్కడికి వెళ్తుందంటూ నిలదీశారు. ముసలుడైనా బటన్ నొక్కుతాడంటూ చంద్రబాబు కామెంట్ చేశారని, అయితే ఇప్పుడు మీరు ముసలుడు కాబట్టే బటన్ సరిగా నొక్కడం లేదా అంటూ కామెంట్ చేశారు. రేపు జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత బటన్లు నొక్కితే దాని ప్రభావం ఎలా ఉంటుందో చూస్తారన్నారు. ఎన్డీఏ కూటమి ఏ విధంగా యువతకి హామీ ఇచ్చిందని కూడా 20 లక్షల ఉద్యోగాలు అన్నారు. ప్రతి ఏటా జనవరి 1వ తేదీనే జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని కూడా చెప్పినారు. అదేవిధంగా ఉద్యోగాలు ఇవ్వలేకపోతే ప్రతి ఒక్కరికి కూడా నిరుద్యోగ వృత్తి 3,000 రూపాయలు ఇస్తామని కూడా కూతురు కూర్చారు. ఈరోజు సంవత్సరం కావస్తుంది, ఉద్యోగాలు ఇచ్చింది కాదు కదా, ఉద్యోగాలు తీసేసేకే పెట్టారు. కానీ ఇంతవరకు ఒకరికి కూడా నిరుద్యోగ వృత్తి ఇచ్చిన పాపాన పోలే. గతంలో చూసాం, గత ప్రభుత్వ హయాంలో డిఎస్సికి సంబంధించి 6,500 పోస్టులు నోటిఫికేషన్ ఇస్తే ఆ నోటిఫికేషన్ రద్దు చేస్తూ మెగా డిఎస్సి అని చెప్పి ఊదర కొడుతూ ఆ రోజు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఫస్ట్ సంతకమే డిఎస్సి పైన పెడితే ఇంతవరకు కూడా ఒక సంవత్సరం కావస్తుంది. వాళ్ళు పెట్టిన మొదటి సంతకానికే ఇంతవరకు కూడా ఆచరణకి తీసుకురావాలనే పరిస్థితి ఈరోజు ఎన్డీఏ కూటమి పైన ఉంది. గత ప్రభుత్వంలో చూసాం, ఎంతోమందికి నిరుద్యోగులకి ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు శాశ్వత ఉద్యోగాలు 1,25,000 పైచిలకు ఉద్యోగాలు సచివాలయం ఏర్పాటు చేసి ఆ రోజు ఉద్యోగాలు ఇచ్చినవి కూడా మనం చూసాం. అంతేకాకుండా ఇంకా నిరుద్యోగులు ఉన్నారనే ఉద్దేశంతో 2 లక్షల పైచులకు వాలంటీర్ ఉద్యోగాలు కూడా ఇచ్చేయచ్చు మనం చూసాం. అంతేకాకుండా గత ప్రభుత్వంలోనే ఎంతోమందికి వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిలబడుకోవాలని చెప్పి నిరుద్యోగులు ఎంతోమంది ఉన్నా వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిలబడాలనే ఉద్దేశంతో ఏవైతే స్టోర్కు సంబంధించి వెహికల్స్ ఉన్నాయో దాంట్లో కానీ, అదేవిధంగా ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో ఏవైతే వైన్ షాపులు పోస్ట్ ఉన్నాయో దాంట్లో కూడా ఆ రోజు ఇచ్చిన ఘనత వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిలబడుకుండే అవకాశం కల్పించిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈ ప్రభుత్వంలో ఆ పోస్టులన్నీ కూడా రద్దు చేసి మరీ కూడా వాళ్ళందరినీ కూడా నిరుద్యోగులుగా చేసిన ఘనత ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని మనం చూసాం. రియంబర్స్మెంట్ ఇంతవరకు ఇచ్చిన పాపానే పోలే. గతంలో వాళ్ళు అనేవాళ్ళు ఏదైనా సంక్షేమ పథకం ఇస్తే అదే ఒకటి తీసుకుందాం, ఎగ్జాంపుల్ ఒకటి తీసుకుందాం, అమ్మఒడి అనే కార్యక్రమం. అమ్మఒడి అనే కార్యక్రమం ద్వారా ప్రతి తల్లికి కూడా 15,000 రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటిస్తే అందులో నుంచి ఒక 2,000 రూపాయలు స్కూల్ డెవలప్మెంట్కి అని చెప్పి తీసుకుని ఆ స్కూల్ డెవలప్మెంట్కి నాడు నేడు కింద ఏ రకంగా డెవలప్మెంట్ చేశారో కూడా మనందరం చూసాం. కానీ ఆ రోజు ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి వాళ్ళందరూ కూడా లోకేష్ గారు అయితేనేమి, చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, వాళ్ళందరూ నాయకులు కూడా జగన్ జోబిలేకపోతుంది అని చెప్పి అడిగారు. ఆ రోజు మన వాళ్ళందరూ కూడా విమర్శించడం మనం చూసాం. అదే ఈరోజు మీరు అదే కార్యక్రమాన్ని అమ్మఒడి కార్యక్రమాన్ని వేరే మీ పేరు మార్చుకొని ఈరోజు మీరు చేశారు. ఆ రోజు మీరు ఇచ్చినటువంటి హామీ ఏమి? ఏ కండిషన్ లేకుండా, ఏ కోతా లేకుండా 15,000 రూపాయలు కూడా అకౌంట్లోకి వేస్తామని చెప్పడం వాస్తవం కాదా? ఈరోజు మీరు ఇచ్చారే అమ్మఒడి అనే కార్యక్రమాన్ని మీ పేరు పెట్టుకొని ఆ కార్యక్రమం మీరేం చేశారు? ఆ 15,000ని 2,000 రూపాయలు కట్టింగ్ చేసి ఈరోజు మీరు డెవలప్మెంట్ కానీ తీసుకోలేదా? అదేమి మీ అమ్మ మొగుడు జోబీలోకి పోయిందా అని చెప్పి ప్రజలందరూ కూడా ఈరోజు ప్రశ్నిస్తున్నారు. అంతేకాకుండా ఎన్నో హామీలు ఇచ్చి ఈరోజు ఏ హామీ కూడా నెరవేర్చడంలే. మేము ఒకటే చెప్తున్నాం, ఈ ప్రభుత్వానికి మీరు ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలన్నీ కూడా నెరవేర్చకపోతే మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం పెద్ద ఎత్తున పోరాటం చేస్తుంది. అంతేకాకుండా ఈ ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఎవరైనా కూడా ఈ ప్రభుత్వాన్ని చేసిన సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో దానిపైన మాట్లాడితే వారిపైన వ్యక్తిగతంగా దాడులు లేదా వాళ్ళపైన కేసులు. ఈ ప్రభుత్వం చేసింది ఈ సంవత్సరంలో ఏమైనా ఉందా అంటే
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన కేసులు పెట్టడం తప్ప ఇంతవరకు ఏ సంక్షేమ పథకం కాదు కూడా ఏ కార్యక్రమాన్ని వాళ్ళే ఒకసారి మేము చెప్పడం కాదు, మీ పాటి మీరు ఏదైనా కూడా ఒక కార్యక్రమం తీసుకొచ్చి చేశామా అని మీ మనస్సాక్షి మీరే ప్రశ్నించుకుంటే బాగుంటుందని కూడా మేము తెలియజేస్తున్నాం. ఒకవేళ చేసింటే పెన్షన్ చేశారు, కానీ ఆ పెన్షన్ని కూడా 3 లక్షల పైకి చిలుకు కోత విధించడం మీకు మనందరూ కూడా తెలిసిందే. అంతేకాదు గతంలో చంద్రబాబు నాయుడు గారు అనేవాళ్ళు ముసిలోడు కూడా బటన్ నొక్కుతాడు అని చెప్పనేసి, అదే ముసిలోనే మేము అడుగుతున్నాం, అయ్యా తాత జగన్మోహన్ రెడ్డి గారు నొక్కితే అకౌంట్లోకి అందరికీ పడేది, నేను నొక్కడం వల్ల అది సరిగ్గా నువ్వు ముసిలోడు కాబట్టి నొక్కలేకపోతున్నావేమో. మొన్న జరిగినటువంటి అమ్మఒడి కార్యక్రమం ఏదైతే తల్లికి వందనం అనే కార్యక్రమం ఉందో దాంట్లో 60 లక్షల పైచిలకు లబ్ధిదారులు ఉంటే 37 లక్షల మందికి మాత్రమే అది పడింది. మేము ఒకటే చెప్తున్నాం, మా ప్రభుత్వం 2029లో మళ్ళీ వస్తుంది, జగన్ గారు నొక్కితే దిమ్మ తిరుగుతుంది మీకు కూడా అని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. 23వ తేదీ మా పార్టీ స్టేట్ ప్రెసిడెంట్ అదేవిధంగా మా పార్టీ అధ్యక్షులు యువజన విభాగం అధ్యక్షులు మేరకు 23వ తేదీన నిరసన కార్యక్రమం కలెక్టరేట్ దగ్గర 23వ తేదీ సోమవారం పొద్దున్నే 10 గంటలకు ప్రారంభమవుతుంది. అదేవిధంగా కలెక్టర్ గారికి మాకు సంబంధించినటువంటి ఏదైతే యువతకు హామీలు ఇచ్చారో అవన్నీ అమలుపరచాలని చెప్పి గవర్నమెంట్ దృష్టికి తీసుకోవాలని చెప్పి రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. కలెక్టరేట్ దగ్గర నిరసన కార్యక్రమం అక్కడే టెంట్ వేసుకుంటాం, అక్కడ నిరసన తెలియజేసి కలెక్టర్ గారు రిప్రజెంటేషన్ ఇస్తాం.